మీరు యాక్టర్గా చేసినప్పుడు అంటే ఎన్నో సినిమాలు దగ్గర దగ్గర, సో మీలోని డైరెక్టర్ని అప్పుడప్పుడు వస్తుంటుంది మధ్యలో కదా సార్, కాదంటారా? అరే ఇది కరెక్ట్ కాదేమో, ఈ షాట్ ఇలా కాకుండా ఇంకా ఇలా పెట్టుంటే బాగుండేదేమో, లేకపోతే ఎక్స్ప్రెషన్కి ఇది ఎక్కువ అవుతుందేమో తక్కువ అవుతుందేమో. సో అలాంటప్పుడు దాన్ని పక్కన పెట్టి మీలోని డైరెక్టర్ని ఓకే నువ్వు దయచేసి ఆగప్పుడు అని పక్కన పెట్టేసి యాక్టర్ని మాత్రమే ముందుకు తీసుకురావడానికి మీరు చేసే హోంవర్క్ ఏంటి? దానికి పెద్ద హోంవర్క్ ఏం లేదు. అంటే మనం సెట్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఫస్ట్ డైరెక్టర్ ఎవడో తెలుస్తుంది. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్స్ అందరూ కూడా నా కొలీగ్స్, ఫ్రెండ్స్ అలా ఉన్నవాళ్ళే కదా. వాళ్ళు సపోజ్ కృష్ణవంశీ గారు ఉన్నాడు, సినిమా అది గోవిందుడు అందరు వాడేకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చాలామంది కృష్ణవంశీ తోమేస్తాడు, కనీసం 10-20 టేక్లు అయితేనే కానీ ఓకే చేయడు, అది ఇది అని అన్నారు. అనగానే నేను ప్లెయిన్గానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎవ్రీ టేక్ వన్ ఓకే అయిపోయేది. ఎందుకంటే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, నేను అలా పర్ఫార్మెన్స్ చేసేవాడిని. నాకు తెలిసి 1-2 షాట్లు తప్ప సెకండ్ టేక్ కూడా ఎప్పుడు లేదు. తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్లో కాశీ గారు కూడా డైరెక్టరు, ఆయన్ని డైరెక్ట్ చేసేటప్పుడు నేను కరెక్ట్గా క్లియర్గా ఉందా లేదా అని అడుగుతూ ఉండేవాడిని. ఓ డైరెక్టర్ని డైరెక్ట్ చేసేటప్పుడు చిన్న ఇది ఉంటుంది కదా, అది ఫీల్ అయ్యాను నేను అని చెప్పాడు, ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్లో. అలాగే శ్రీను వైట్ల ఆయన మేము కలిసి పనిచేసాం ఇప్పుడు. దాంట్లో నమ్మం వెంకటేశ్వరలో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్లో ధర్మవర సుబ్రహ్మణ్యం అస్తమానం తిడతా ఉంటాడు. నేను అడిగాను, అతను తిడతా ఉంటే నేను ఎందుకు పడి ఉండాలి అని. అంటే తను చెప్పాడు, తను తిట్టేది మిమ్మల్ని కాదు, మీరు పనిచేసే జయభాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన తిడుతున్నాడు, ఆయన తిట్టలాగా మిమ్మల్ని తిడుతున్నాడు అంటే అదే ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా, ఒక డైలాగ్లో పెడదాము అని చెప్పి నేనే డైలాగ్ ఫామ్ చేసి, ఎందుకు సార్ గౌడు గేది లాంటి అతని మీద ఉన్న కోపాన్ని గంగోలు లాంటి నా మీద చూపిస్తున్నారు అని ఒక డైలాగ్ యాడ్ చేసాం. ఇంకా తర్వాత ఎన్నిసార్లు తిట్టుకున్నా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. తిట్టేది రామానుజం క్యారెక్టర్ని కాదు అతన్ని అని చెప్పేసి కనెక్ట్ అయిపోయారు. అలాగే కొంతమంది చనువున్న డైరెక్టర్ దగ్గర చెప్పేస్తాం, ఇతను అతను అనుకున్నది కరెక్ట్ అనుకున్న వాడి దగ్గర స్విచ్ ఆఫ్ చేసేస్తాం. మరీ చిన్న కొత్త డైరెక్టర్లు చాలామంది వచ్చి కాళ్ళకి దండం పెట్టి, సార్ మీ సినిమా చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం, ఈ సినిమా ఏదైనా చూడండి అని అన్న వాళ్ళకి కొన్ని చూసిన సందర్భాలు. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో షూటింగ్ జరుగుతూ ఉంటే ఒక 10 పేజీల సీన్, దాంట్లో నా ప్రిన్సిపల్ క్యారెక్టర్. డైరెక్టర్ వచ్చి సార్ ఈ సీను సార్ చదవండి అన్నాడు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేయండి అన్నాడు. నేను చదివాను. నాకే పెద్ద పెద్ద పేజీల కొద్ది డైలాగులు ఉన్నాయి, బోరు కొట్టేస్తున్నాయి. ఎవరన్నా పెద్ద డైలాగులు ఉండాలని అనుకుంటారు, అది అర్థవంతంగా లేకపోతే బోరు కొడితే ఎంత పెద్ద ఆర్టిస్ట్ చెప్పినా వేస్ట్ కదా. సరే నేను ప్రొడ్యూసర్ వచ్చాడు, సార్ 3 రోజులు ప్లాన్ చేసామండి, ఈ ఎపిసోడ్కి మీరే హీరో అది ఇది అంటూ వచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అని అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను పెన్సిల్ తీసుకుని అవసరం లేదంతా మార్క్ చేసి ఫెయిర్ చేసి తీసుకురమ్మంటే అసిస్టెంట్ డైరెక్టర్ 3 పేజీలు వచ్చింది, 10 పేజీలు. అది తీసుకెళ్ళి డైరెక్టర్ చూపించాడు. పరిగెట్టుకుంటూ వచ్చి డైరెక్టరు చాలా బాగుందండి, అసలు ఎంత క్రిస్ప్గా ఉందో, అసలు నేను అనుకున్నది ఎక్కడికి పోలేదు అన్నాడు. సాయంత్రానికి షూటింగ్ అయిపోయింది. ప్రొడ్యూసర్ వచ్చి 2 చేతులు పట్టుకున్నాడు, సార్ నాకు 3 లక్షలు కలిసి వచ్చేలా చేశారు, రోజుకి 1,50,000 అవుతుంది, 3 రోజులు ప్లాన్ చేసాం, 1 రోజులో అయిపోయింది. సో అలా వినేవాళ్ళు ఉంటే చెప్తాం, లేదు అంటే మనం వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేసేసి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేసి వచ్చేయటం. నా క్యారెక్టర్ వరకు తేడా వస్తే మాత్రం ఎలాంటి డైరెక్టర్ అని నేను ఫైట్ చేసి, అంటే నన్ను తప్పుగా అనుకుంటారు కదా, ఈయన డైరెక్టర్ ఎలా చెప్పాడు, క్యారెక్టర్ ఇలా ఉండాలి కదా అని అనుకునే మాత్రం ఎవరైనా ముందు వెనక్కి చూడకుండా ఆర్గ్యూ చేసి కరెక్ట్ చేసుకుంటారు. అలాంటి ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇది కాకుండా జనరల్గా మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆర్టిస్ట్గాను కొన్ని ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి సార్, లేకపోతే మర్చిపోలేని అనుభూతులు. ఎలాగైతే మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ పతాక సన్నివేశానికి సంబంధించి చెప్పారో అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేస్తారు? అంటే కో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అదేంటంటే రాజధాని రౌడీ అనే ఒక సినిమా, అక్కినే నాగేశ్వరరావు, బి సరోజాదేవి గారు, కృష్ణ గారు పెద్ద అబ్బాయి హీరో, నాగేశ్వరరావు గారు ఏమో ఎస్పీ క్యారెక్టర్.
వాళ్ళ వైఫ్ ఏదో షాపింగ్ చేసి వస్తూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోద్ది. ఈ అబ్బాయి రామకృష్ణ గారు అబ్బాయి చూసి ఆవిడని బైక్ మీద ఎక్కించుకుని ఆటో మీద ఎక్కించుకుని రూల్స్ పట్టించుకోకుండా, ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అది చేసినప్పుడు లక్కీగా ఇన్ టైంలో తీసుకొచ్చాడు కాబట్టి ఆవిడ సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత పోలీసులు వచ్చి రూల్స్ బ్రేక్ చేశాడు అని చెప్పి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. తర్వాత నాగేశ్వరరావు వస్తాడు వైఫ్ని చూడడానికి. అక్కడ ఒక డాక్టర్కి ఒక డైలాగ్ ఉంటుంది, సార్ మీ వైఫ్ ట్రాఫిక్లో కళ్ళు తిరిగి పడిపోయింది, అప్పుడు ఆ రమేష్ చూసి బైక్ మీద తీసుకొచ్చాడు, ఆ ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసి తీసుకొచ్చి టైంలో తీసుకొచ్చాడు కాబట్టి ఆవిడ బతికింది అని ఒక డాక్టర్ డైలాగ్ చెప్పాలి. ఓకే. అక్కడ మేనేజర్లు అందరూ నిమ్స్లో చేస్తూ ఉంటే మేనేజర్లు నిమ్స్లో డాక్టర్ ఉన్నాడండి, ఆయన పట్టుకుంటే మనకి లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు, ఆ క్యారెక్టర్ డాక్టర్ ఆయనకి ఇచ్చేద్దాం అది ఇది అంటే, బాగా చేస్తాడంటే చాలా స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది అది ఇది అంటే, మేము ఆ టెన్షన్లో సరే అని ఆయనకి డాక్టర్ డ్రెస్ వేసాం. కరెక్ట్గా నాగేశ్వరరావు లంచ్ టైంలో పిలిచి 5 గంటలకు గవర్నర్ తోటి నాకు అపాయింట్మెంట్ ఉంది, నువ్వు ఒక 4:45 అలా వదిలేయి, నేను ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతాను అన్నాడు. అలాగే సార్ అన్నాను. కరెక్ట్గా 4కి అతను షాట్ వచ్చింది, ఎవరిది ఆ డాక్టర్ షాట్. ఇంకా అక్కడి నుంచి మాకు నరకం చూపించేస్తున్నాడు. 1-2 మాటలు చెప్తున్నాడు, ఆగిపోతున్నాడు, చెమటలు ఎట్టేస్తున్నాయి, ఫ్యాన్ దగ్గరికి వెళ్ళండి షర్ట్ అంతా తడిసిపోయింది అది ఇది అంటున్నారు. అలా చేసి 4:30 అవుతుంది. నాగేశ్వరరావు వాళ్ళ నా వెంక చూస్తున్నాడు. వాళ్ళ మేకప్ మ్యాన్ సుబ్బారావు గారు వచ్చి, సార్ ఎలా తెలుసు కదా ఈ డాక్టర్ తినేస్తున్నాడు, అలా 4:35 4:40 ఇలా అయిపోతుంది, చెప్పలేకపోతున్నాడు. ఆ రోజు ఆ షాట్ ఫినిష్ అవ్వకపోతే మళ్ళీ మన్నాడు నిమ్స్లో చేయాలి అంటే మళ్ళీ లొకేషన్కి 30,000 మిగతా ఖర్చు అంతా అవుద్ది, ప్రొడ్యూసర్కి లాసు. మా శరత్ గారు సిగరెట్ మీద సిగరెట్ కలిసి, ఏంటి చూసుకోవాలి కదా, మంచివాడిని ఏమన్నా వేయాలి కదా అది ఇది అని చెప్పేసి ఆయన్ని ఇసుక్కుంటున్నాడు. చాలా క్రిటికల్ సిచ్యువేషను. ఇంకా కరెక్ట్గా 10 మినిట్సే ఉంది నాగేశ్వరరావు వెళ్ళిపోవటానికి. ఇంక అందరూ టెన్షన్ పడుతున్నాం, వెళ్ళిపోవటానికి ఆయన టెన్షన్ పడుతున్నాడు, అవుద్దని ఏం టెన్షన్ పడుతున్నాడు, ప్రొడ్యూసర్ ఏమో అవ్వకపోతే రేపు చేయాలని టెన్షన్ పడుతున్నాడు, అనవసరంగా డాక్టర్ని చెక్ చేసుకోలేకుండా నేను టెన్షన్ పడుతున్నాను. ఇలాంటి టెన్షన్స్లో కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి ఒక ఐడియా వచ్చి వెళ్ళి శరత్ గారికి చెప్పాను, బాగుంది చేశాను అనగానే నేను అది ఏమిటంటే అదే మీకు ఈ ఐడియాకి ఈ ఎపిసోడ్ కీలకం. అది బెడ్ మీద బి సరోజదేవి గారు ఉంటే టోటల్ డైలాగు మీరు చెప్పేయండి, చెప్పి డాక్టర్ గారు చెప్పారానండి అనగానే నాగేశ్వరరావు వచ్చారు. ఏమండి నేను రోడ్డు మీద పడిపోతే ఒక అబ్బాయి తీసుకొచ్చి అడ్మిట్ చేశాడు, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడని అతను అరెస్ట్ చేశారంట, పాపం అతను సేవ్ చేయండి డాక్టర్ గారు చెప్పారు అనగానే డాక్టర్ గారు పక్కన ఉన్నాడు. అంతే, షాట్ ఓకే అయిపోయింది. నాగేశ్వరరావు తెలివిగా మేనేజ్ చేసాం అన్నాడు. సో అది నాకు జీవితంలో మర్చిపోలేని కామన్ సెన్స్ మేనేజ్మెంట్ అనమాట. ఆ టైం అంతే. వండర్ఫుల్ సార్.